6 గ్యారెంటీలలోనే 13 హామీలు ఉన్నాయి. 13 హామీలు ఉన్నాయి. మహిళలకు ఇచ్చిన మాట మహాలక్ష్మి అన్నారు. మహాలక్ష్మిలో 3 ఉన్నాయి. 6 గ్యారెంటీలల్లో మొత్తం 13. ఒక మహిళలకు ఇచ్చిన దానిలో 3. మహాలక్ష్మిల నెలకు ప్రతి మహిళకు ఎంత ఇస్తా అన్నారు? 2500 ఇస్తా అన్నారు. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా అన్నారు. మూడోది ఫ్రీ బస్ అన్నారు. అట్లా మొత్తం 6 గ్యారెంటీలల్లో 13 హామీలు ఉన్నాయి. ఇవాళ నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్న ఈ వేదిక ద్వారా మీకు మేము టైం ఇవ్వాలి. మాకు ఎరికే, మాకు కూడా తెలుసు. మాకు మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు, ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం, మనం కూడా టైం ఇవ్వాలి, 100 రోజులు ఓపిక పట్టాలి, తొందర పడద్దు. వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కుర్చీ చదువుకోవాలి, అన్ని చూసుకోవాలి. చూసుకున్నాకనే మరి కొత్త సంసారం కాబట్టి టైం ఇవ్వాలని చెప్పిండు. మేము అట్లే ఉన్నాం. మన పార్టీ ఓడిపోయిన నాడు డిసెంబర్ 3 నాడు మన ప్రభుత్వం మరి దిగిపోవాల్సి వచ్చిన నాడు కూడా నేను ప్రెస్కు మాట్లాడిన ఆ రోజు నేనే చెప్పిన, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటామని చెప్పిన. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సహకరిస్తాం. మాకు తెలంగాణ ముఖ్యం, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం. నిన్న మొన్నటిదాకా ప్రజలు మాకు 2 సార్లు అధికారం ఇచ్చినారు. వాళ్లకు సర్వదా రుణపడి ఉంటాం, ఎప్పటికీ రుణపడి ఉంటాం. 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు, దానికి ధన్యవాదాలు. ఈరోజు కొత్త పాత్ర ఇచ్చిండ్రు, మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు. దానిలో కూడా రాణిస్తాం, దానిలో కూడా పనిచేస్తాం, ఏం నిరాశ పడతలేమని చెప్పి కూడా నేను ఆ రోజు చెప్పిన. కానీ ఏం జరిగింది? మనం అసెంబ్లీకి పోయినాం. 3 రోజులైనాక అసెంబ్లీ పెట్టిండ్రు. మేము నిజానికి చాలా మర్యాదగా ఉండాలి అని చెప్పి స్పీకర్ గారు ఎలక్షన్ అని పిలిస్తే పోయి సంతకాలు కూడా పెట్టినాం. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని చెప్పి మన పార్టీ నాయకులు, మన అధ్యక్షులు కేసీఆర్ గారు చెప్తే మన ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోయి ఒక 10 మందిని మేము కూడా సంతకాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్పీకర్ కావడానికి, ఏకగ్రీవంగా కావడానికి కూడా సహకరించినాం. ఆ ఇంగితం మాకుంది. తెల్లారి అసెంబ్లీ పెట్టిను. మీరు పెట్టంగానే అందులో గవర్నర్ గారి ప్రసంగం పెట్టిను. ఆ గవర్నర్ గారి ప్రసంగం అయితే దారుణం. ఒక కాంగ్రెస్ కార్యకర్త గల్లీలో మాట్లాడిన దానికంటే హీనంగా ఉండే ఆ ప్రసంగం. నోటికొచ్చిన మాటలు. 10 ఏళ్లు కేసీఆర్ మొత్తం ఖరాబ్ చేసిండు, తెలంగాణను నాశనం పట్టించిండు, అప్పుల పాలు చేసిండు, రాష్ట్రం దివాలా తీసిండు అని దివాలాకోరు మాటలు మాట్లాడితే ఆ రోజు కడుపు మండి అసెంబ్లీలో మీ బిడ్డగా సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో ఆ రోజు ప్రభుత్వానికి చెప్పిన, నేను 10 ఏళ్లలో ఏం జరిగిందో చెప్పిన. ఆ తర్వాత తెల్లారి ఇంకొక ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం అని పెడితే హరీష్ రావు గారు మాట్లాడింది. తర్వాత విద్యుత్ శాఖ మీద పెడితే మన జగదీష్ రెడ్డి గారు మాట్లాడింది. 3 రోజులు అసెంబ్లీ నడిస్తే 3 రోజులు మన పార్టీ తరఫున మనం కూడా సమాధానం చెప్పినాం. మంచిగానే సమాధానం చెప్పినావా? మంచిగానే చెప్పినావా లేదా? పెట్టినాం. మరి మీరు ఒక్కసారి ఆలోచించుండ్రి, కేసీఆర్ గారు పంపిన 3 సైనికులే గట్ల మాట్లాడితే కేసీఆర్ వస్తే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి అసెంబ్లీకి. ఎందుకు చెప్తున్నా అంటే పాపం ముఖ్యమంత్రి గారు బాధ చెప్పుకుంటాడు మొన్న ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో. అరే నేను కొత్తగా వచ్చినా కూర్చున్నా, ఇక కుర్చీ చదువుకోలేదు చక్కగా, కుర్చీ అటు ఇటు చూసే లోపలనే బావబామర్తులు ఇద్దరు వచ్చి అటోషే ఇటోషే వాయిస్తాండ్రు అని చెప్పుకుంటాడు పాపం బాధ. మరి మాతోనే గిట్లుంటే నీకు రేపు మా నాయకుడు కేసీఆర్ రంగంలో దిగితే ఎట్లుంటదో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి నేను కొడతా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా కూడా నేను చెప్తున్నా, రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్లోనే కేసీఆర్ చాలా డేంజరస్. ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో, ప్రజల పక్షాన గొంతు విప్పడంలో, ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు. ఇవాళ ఈయన మాట్లాడుతాడు ముఖ్యమంత్రి, 100 మీటర్ల కింద దొక్కుతాడు బీఆర్ఎస్ ను. ఒక ఆయననేమో 100 మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి. ఇంకొక ఆయనేమో ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్, ఫుల్లా చెప్తుండ ఆయన, మనం కొట్లాడుకుంటూ కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటూ కాదు, బీఆర్ఎస్ గింతంత మిగిలిందిగా, ఆయనతో బీఆర్ఎస్ ను ఖతం చేయాలి, మనం కొట్లాడుకోవద్దు, మనం కలిసి ఉండాలి